హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చదువుకోబోయే కథ మధు మురళీరవం 17వ భాగం. మురళి గారు, మీకు భయం లేదా ఈ మర్డర్లు గొడవలు చూస్తే? అంది భయంగా అతని వైపు చూస్తూ. పిచ్చి మధు, గొడవలు చూసి భయపడితే పోలీస్ ఆఫీసర్ ఎలా అవుతారే? అలా భయపడేవాడు కనీసం కానిస్టేబుల్గా కూడా పనికిరాడు. ఏమో, నాకు భయం బాబు ఇలాంటివి వింటే, అంది. ఆ భయం అనే పదం వింటేనే నాకు చెడ్డ చిరాకు. అయినా నీ గురించి చెప్పాలా? నువ్వు చాలా ధైర్యవంతురాలివి అనుకున్నాను. కానీ నిన్న నైట్తో నా ఒపీనియన్ పూర్తిగా మారిపోయింది. ఎప్పుడో జరిగిందాన్ని పట్టుకొని ఎంత భయపెట్టావే రాత్రి అని నవ్వాడు. మీరు ప్రతిసారి అదే గుర్తు చేయకండి, నాకు సిగ్గుగా ఉంది. నేనేం మరీ అంత పిరికిదాన్ని కాదు అందు లొంగమతి పెట్టుకొని. అవునవును, రాత్రి చూశానుగా ఎంత ధైర్యవంతురాలివో. నీ బిహేవియర్ తలుచుకుంటే ఇప్పుడు కూడా నవ్వాగటం లేదు అని గట్టిగా నవ్వాడు. ప్లీజ్ మురళి గారు, ప్రతిసారి అదే గుర్తు చేయకండి. అయినా మీరు చూడలేదుగా చిన్నప్పుడు పద్మక్క ఎలా చేసిందో? చూస్తే మీరు కూడా భయపడేవాళ్ళు అంది. అవునా? నిజంగానా? నువ్వు ఒక్కదానివే చూసావా? మీ అక్క వాళ్ళు ఎవరూ చూడలేదా? వాళ్ళందరూ కూడా నీలాగే చేశారా? ఇరికి మొహందానా, మరీ ఇంత భయం అయితే అలాగే. నీ మొగుడు డేరింగ్ అండ్ డాషింగ్కి బ్రాండ్ అంబాసిడర్. నా పెళ్ళామంటే ఎలా ఉండాలి? ఓ రేంజ్లో ఉండొద్దు? అప్పుడైతే ఖచ్చితంగా ఇలాగే ఉండాలి. మా నానమ్మ చెప్పేది, భార్యాభర్త ఇద్దరూ ఒకేలా ఉండకూడదంట. అప్పుడు గొడవలు వస్తాయట, భిన్న ధృవాలే ఆకర్షించుకుంటాయి. చిన్నప్పుడు చదువుకోలేదా? అంది. అబ్బో, నిజంగానా? మాకు తెలియదులే అన్నాడు. నిజం కన్నా ఇప్పుడు మీకు ఆవేశం ఎక్కువ అనుకోండి. మీరు కోప్పడితే నేను సర్దుకుపోవాలంటే నాకు ఓర్పు ఎక్కువ ఉండాలి కదా. నాకు కూడా కోపం ఎక్కువై నేను కూడా మీతో పాటు అరిస్తే అప్పుడు గొడవ ఎక్కువ అవుతుంది. అందుకనే వైఫ్ అండ్ హస్బెండ్ బిహేవియర్ ఒకేలా ఉండకూడదు. ఆపోజిట్గా ఉంటేనే ఆ బంధం కలకాలం నిలుస్తుంది. అర్థమైందా అంటూ అతని బుగ్గ మీద ముద్దు పెట్టింది. పోవే దద్ది, ఫస్ట్ నైట్ కూడా అయ్యింది, కానీ మొగుడికి ముద్దు ఎక్కడ పెట్టాలో కూడా తెలియదు. మళ్ళీ పెద్ద తెలివి కలదాన్ని అని బిల్డప్ ఒకటి అన్నాడు. మరీ తెలివి ఎక్కువైతే మీరు తట్టుకోలేరు, కానీ ఇంకా నన్ను వదిలేయండి. అమ్మ పిలుస్తుంది, వినిపించట్లేదా అంది. పిలిస్తే పిలవని, కొత్తగా పెళ్ళైన మొగుడు పెళ్ళాలు ఏదో బిజీలో ఉన్నారు అనుకుంటారులే. అయినా పెళ్ళికి ముందు ఏం చెప్పావే? పెళ్ళయ్యాక పూర్తిగా కోఆపరేట్ చేస్తాను అన్నావు. కోఆపరేషన్ అంటే ఇదేనా? పట్టుకుంటే సరి, వదులు వదులు అనటం. సారీ, ఆ వదులునా? నేను వేరే వదులు అనుకున్నాను అని మరింత గట్టిగా కౌగిలించుకున్నాడు. అబ్బా, ఎముకలు విరిగిపోతాయి మహానుభావా. పోలీస్ దొంగని పట్టుకున్నట్లు ఇంత గట్టిగా పట్టుకుంటే అంది. అంతేగా మరి, ఈ రౌడీ పోలీస్ చేతికి ఈ దొంగ పెళ్ళం దొరికింది. చేతైతే వదిలించుకొని వెళ్ళు అన్నాడు. అది నా వల్ల కాదులే బాబు, కాసేపు ఉంటే మీ అత్త వస్తుంది, అప్పుడు మీరే వదిలేస్తారు అంది అతని మీసం తన పంటితో పట్టి లాగుతూ. నిజంగా దొంగ మొహానివే నువ్వు. మరీ నేను అనుకున్నంత అమాయకురాలివి కాదులే, ఇలా కామ్గా రెచ్చగొడతావు అంటూ లిప్ కిస్ ఇచ్చాడు. ఆ ముద్దు మరీ డీప్గా వెళ్ళింది. ఈ లోకం మర్చిపోయారిద్దరూ. బావా, ఏం చేస్తున్నావు అంటూ రూంలోకి దూసుకొచ్చాడు రాము. అక్కడ సీన్ చూసి చేతులు కళ్ళకు అడ్డం పెట్టుకొని, నేనేం చూడలేదు, నేను వెళ్తున్నా అంటూ వెనక్కి తిరిగాడు. అప్పటికే మధు ఒక ఉదుటన మురళి మీద నుంచి లేచి రాముని తోసుకుంటూ కిందికి పరిగెత్తింది. ఒరే బామర్ది, ఎక్కడికి పోయేది? ఇట్రమ్మా అన్నాడు. సారీ బావా, మధు వంటగదిలో ఉంది అనుకున్నా. అక్కడెవరో మాటలు వినిపిస్తుంటే ఎక్కడుందనుకుంటే అస్సలు వచ్చేవాడిని కాదు. సారీ బావా, డిస్టర్బ్ చేశానా అన్నాడు. మరేం చేశావురా? కొత్తగా పెళ్ళైన మొగుడు పెళ్ళాలు రూమ్లో ఉన్నారంటే కొంచెమైనా ఆలోచించాలి కదరా దుర్మార్గుడా. పొద్దున్నే మంచి ముద్దు మిస్ చేసావు. ఎలాగో నువ్వు అర్ధ పెళ్ళానివేగా, మిగతాది నీ దగ్గర తీసుకుంటారా అన్నాడు. ఏ చిచి, ఏంటి బావా నీ మోటు సరసం నువ్వు అన్నాడు వికారంగా మొహం పెట్టి. మరి నా ముద్దెవడిస్తాడువే? పెద్ద పుడింగిలాగా మధ్యలో వచ్చి చెడగొట్టావుగా అని సీరియస్గా అని. పర్లేదులేరా, నువ్వు కూడా మీ చెల్లిలాగా క్యూట్గా ఉంటావు.
నేను అడ్జస్ట్ చేసుకుంటాలే అన్నాడు. రాము 2 చేతులతో గట్టిగా దండం పెట్టి, బాబు నీకో నమస్కారం అయ్యా. ఇంక బుద్ధుండగా నీ రూంలోకి రాను. నువ్వు వచ్చి నన్ను పలకరించేదాకా నేను మాట్లాడను. దయచేసి ఒక్కసారికి క్షమించేయి బావా అన్నాడు చేతులు జోడించి. ఇది ఫస్ట్ టైం కనుక వదిలేస్తున్నానురా. ఇంకొకసారి కనుక ఇలా మధ్యలో డిస్టర్బ్ చేసావంటే ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఎలా పుట్టారా బాబు మీ అన్నా చెల్లెళ్ళు? నన్ను డిస్టర్బ్ చేయటానికే ఉన్నట్టున్నారు అని సణుక్కుంటూ, ఇంతకీ ఎందుకో నా క్యూట్ బామర్ది గారు అంత హడావుడిగా తలుపులు తోసుకుని మరీ వచ్చారు అన్నాడు. హలో బావగారు, స్పెల్లింగ్ మిస్టేక్. నేనేమీ తలుపులు తోసుకొని రాలేదు. తలుపులు తీసుంటే వచ్చాను. డోర్ వేసి ఉంటే అస్సలు వచ్చేవాడిని కాదు. అది నా మిస్టేక్ కాదు, మీ మిస్టేకే అన్నాడు. అదే కదరా బామ్మర్ది నేను చెప్పేది. నాకు భలే సంత దొరికిందని. ఆ పుణ్యం కూడా మీ చెల్లిదే అన్నాడు. మీరు పట్టపగలే ఇలా చేస్తారని మా చెల్లికి తెలియక డోర్ వేసి ఉండదులే. చేసేదంతా మీరు చేసి పక్కన వాళ్ళ మీద తోసేస్తారు. ఎంతైనా పోలీస్ బావగారు కదా, ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాంలే బా అన్నాడు. అబ్బా, నీ చెల్లినంటే నీకు పొడుచుకు వస్తుందేంట్రా అన్నాడు. ఏమో బావా, నాకు మాత్రం భయం వేస్తుంది. మా చెల్లి చూస్తే అమాయకురాలు, మీతో ఎలా వేగుతుందో ఏమో అన్నాడు. ఈ మాట నేను కదరా అనాల్సింది, రివర్స్లో చెప్తున్నావేంట్రా క్యూట్ బామర్ది. క్యూట్ అనకు బావా, బాగాలేదు అన్నాడు చిరాగ్గా మొహం పెట్టి. చెబ్బీ చీక్స్ వేసుకుని మరి క్యూట్గా ఉన్నావు కదరా బామర్ది నువ్వు. అసలు నిన్ను వ్యవసాయంలోకి దించాలని మా అమ్మకు ఎలా అనిపించిందిరా? కొంచెం మెండకు పెడితే కందిపోయేటట్లు ఉన్నావు అన్నాడు రాము ఉద్దేశం తెలుసుకోవడానికి. అలా ఏం లేదు బావా, నేను చూడటానికి అలానే ఉంటానేమో కానీ నేను చాలా స్ట్రాంగ్ బావా. పోయిన సంవత్సరం వర్షాలు పడి ట్రాక్టరు బండి ఏదీ పొలం దగ్గరికి పోలేదు. అంటే ఆ పొలం డొంకకి కొంచెం లోపల ఉంటుందిలే. బలం మందు కట్టలు 5 ఎకరాల పట్టు ఒక్కడనే మోసాను తెలుసా. నాన్న మధుని సున్నితంగా పెంచాడు కానీ నన్ను అలా ఏం పెంచలేదు బావా. మగపిల్లాడివి, కష్టపడాలి అని అన్ని పనులు గట్టిగానే నేర్పాడు. ట్రాక్టర్ దున్నుతాను, ఎంత బరువైనా మోస్తాను. మేం 25 ఎకరాలు సాగు చేస్తాం. మందు కొట్టడం, బలం మందు చెమ్మటం అమ్మా నాన్న నేనే చూసుకుంటాం. అమ్మా నాన్న నేనే చేసుకుంటాం. మనుషుల్ని కూడా పెట్టం. నాన్న చిన్నప్పటి నుంచి నాకు అలాగే అలవాటు చేశాడు. కనిపించినంత సున్నితంగా ఏముండనులే బావా అన్నాడు నవ్వుతూ. అసలు నువ్వెందుకు చదువుకోలేదు రామ్? చదువెందుకు మానేశావు అని అడిగాడు. ఏమో బావా, నాకు చదువు మీద ఎప్పుడూ ఇంట్రెస్ట్ ఉండేది కాదు. చిన్నప్పటి నుంచి కూడా పొలం పనులే ఇంట్రెస్ట్గా ఉండేవి. చిన్నప్పుడు నాన్న అయితే విపరీతంగా కొట్టేవాడు. స్కూల్కి వెళ్లకుండా అక్కడా ఇక్కడా దాక్కొని టైం అయిపోయాక ఇంటికి వచ్చేవాడిని. అప్పుడు చూడు, నాన్న బడిత పూజ చేసేవాడు. అయినా కూడా నాకు పని మీద ఇంట్రెస్ట్ తగ్గలేదు, స్కూల్ మీద ఇంట్రెస్ట్ పెరగలేదు అని నవ్వాడు రామ్. సరేలేరా, అయ్యిందేదో అయ్యింది. ఇంకా ఎందుకురా అంత కష్టపడటం? ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చుగా. అత్తయ్య మామయ్య కూడా పెద్దవాళ్ళు అయిపోతున్నారుగా అన్నాడు మురళి. లేదు బావా, నాకు ఈ ఊరి నుంచి రావటం ఇష్టం లేదు. నేను ఈ ఊర్లోనే ఉంటాను. బిజినెస్ అంటే సిటీకి రావాలి. అమ్మా నాన్న ఈ ఊరు వదిలిపెట్టి రారు. మధు అంటే ఆడపిల్ల, ఎలాగూ తనకి తప్పదు. పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. నేను కూడా వెళ్ళిపోతే అమ్మా నాన్న ఎలా ఉంటారు బావా? అందుకే కష్టమో నష్టమో నేను ఈ రూటే ఇష్టపడ్డాను. అందరూ సిటీలకు వెళ్ళిపోతే పల్లెటూరులో ఎవరుంటారు బావా? పంటలు ఎవరు పండిస్తారు? పండించేవాడు ఉంటేనే కదా మనం తినటానికి ప్లేట్లోకి వచ్చేది. అయినా ఇక్కడ ఉండే ఈ ఫ్రీడమ్, ఈ సంతోషం సిటీల్లో ఉండవు బావా. ఇక్కడ చుట్టూ 10 మంది నా అనేవాళ్ళు ఉంటారు. అక్కడ ఎవరికి వాళ్లే యమునా తీరే అన్నట్లు ఉంటారు. పైగా నేను ఎవరి కింద పనిచేసే పని లేదు, ఎవరి మాట వినాల్సిన పని లేదు. వింటే గింటే మీ మామగారి మాట తప్ప. అందుకే బావా నాకు వ్యవసాయం అంటేనే ఇష్టం. చేస్తే గీస్తే నీలాంటి పెద్ద ఉద్యోగం చేయాలి. అందరి చేత శభాష్ అనిపించుకునే ఉద్యోగం చేయాలి. అలాంటిది ఏదైనా ఇప్పిస్తావేమో చూడు, అప్పుడు చూస్తా అని నవ్వాడు. మురళి రాము భుజం తట్టి, కీపిటెప్రా, ఇంకా పిల్లోడు అనుకుంటున్నా కానీ కాదు,
ఆలోచనల్లో బాగా ఎదిగిపోయావు. కష్టం విలువ తెలిసేట్లుగా పెంచాడు మామయ్య. గుడ్. ఎప్పటికీ నువ్వు ఇక్కడే ఉండిపో. బిజినెస్ ఆలోచన ఏదైనా ఉంటే మాత్రం నాకు చెప్పు, నేను చూస్తాను అన్నాడు. ప్రస్తుతానికైతే లేదు బావా, ముందు ముందు కూడా రాదు. ఒకవేళ ఏదైనా పెట్టాలనుకున్నా ఈ ఊర్లోనే పెడతాను, కానీ అమ్మా నాన్నని వదిలి సిటీకి మాత్రం రాను అని చెప్పాడు. మధు కిందికి రావటంతో ప్రకాశం గారు కూడా పైకి వచ్చారు. బయటే ఉండి కొడుకు అల్లుడు మాటలు విని సంతోషపడ్డారు. ఇద్దరూ చక్కగా స్నేహితుల్లా కలిసిపోయారు. అల్లుడు గారు మేము కష్టపడుతున్నామని ఆలోచిస్తున్నాడు. నా కొడుకేమో అమ్మా నాన్నను వదిలిపెట్టి వెళ్ళను అంటున్నాడు. ఇంత మంచి కుటుంబం, ఇంత మంచి బిడ్డల్ని ఇచ్చినందుకు దేవుడికి నమస్కారం చేసుకున్నాడు. ప్రకాశం గారు వచ్చి, మురళి, మీ అత్తయ్య పిలుస్తుంది. అయ్యాయా మీ బావ బామ్మర్ది కబుర్లు? వస్తున్నా మామయ్య అని రాము మురళి ఇద్దరు కిందికి వచ్చారు. పొలానికి వెళ్దామా బావా అన్నాడు రాము. ఈ పూట కొంచెం రెస్ట్ తీసుకోవాలిరా, వారం నుంచి నిద్రలేదు. ఈవినింగ్ అందరం కలిసి వెళ్దాం అన్నాడు. వద్దులే బాబు, రేపు పొద్దున వెళ్దాం. విత్తనాలు నాటించాలి. మధుమ్మే పూజ చేసి తొలి విత్తనం వేయాలి. మా మధుమ్మకి 2వ సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి దాని చేత్తోనే మొదటి విత్తనం వేపిస్తున్నా. ఇంతవరకు నాకు ఎదురులేదు. ఊరంతా పంట పోయినా నా చేలో పంట పోదు. కొడుకు భుజం మీద తట్టి, వీడికి పెళ్ళై ఈ ఇంట్లో ఇంకో మహాలక్ష్మి పుట్టిందాకా నా తల్లే వచ్చి తొలి విత్తనం వేయాలి. మళ్ళీ చెప్పలేదనుకునేవు బాబు అన్నాడు. ఒప్పందాలు చాలే కానీ అల్లుడు గారిని స్నానం చేసి రానివ్వండి అంది శారద. మధు, నువ్వు వెళ్ళి సహాయం చెయ్యమ్మా అంది. అవసరం లేదులే అత్తయ్య, నేను చేస్తాను అన్నాడు. కాదులే బాబు, కుంకుడుకాయతో తలస్నానం చేయాలి. అందుకు నువ్వు వెళ్ళవే అంది. ఇక మాధురికి తప్పలేదు. అన్నవైపు తలెత్తి చూడాలంటే సిగ్గుతో చితికిపోతుంది. అసలు వీళ్ళిద్దరికీ సిగ్గు కూడా లేకుండా ఎంతసేపు ఏం మాట్లాడుకుంటూ కూర్చున్నారు అనుకుంది. మొత్తానికి మురళీ గారి చిలిపి సరాగాలతో ఒంటికి నలుగు పెట్టి తలకి నూనె పెట్టి మరి కుంకుడుకాయ రసంతో తలస్నానం చేపించింది. మురళి, నాకొద్దే బాబు, నేను షాంపూతో చేస్తాను, నా బ్యాగ్లో ఉంది తీసుకురా అంటున్నా వినకుండా తలస్నానం పూర్తి చేసి వచ్చాక దేవుడి దగ్గర దండం పెట్టుకోమంది. ఇద్దరికీ స్వీట్ పెట్టింది శారద. ఇంత మార్నింగ్ స్వీట్ అన్నాడు. కొంచెమే తిను బాబు, ఈరోజు ఇలా తినాలి అంది. తన బౌల్లో ఉన్న పాయసం కొంచెం తిని మధుకి ఇచ్చాడు. మిగతాది నువ్వు కాని అని. ఏంటి కానిచ్చేది, ఇదే తినలేక చచ్చిపోతుంటే అంది. పర్లేదులేవే, మొగుడు కష్టం సుఖం పంచుకోవాలి, పాయసం పంచుకోకపోతే అలా. తన బౌల్లో ఉన్నది మధు తింటున్న బౌల్లోకి వంచేశాడు. అప్పటికే టైం 8 అయ్యింది. సరే టిఫిన్ చేద్దురుగాని రండి అంది శారద. అందరికీ ముందుగా 2 ఇడ్లీ పెట్టి ఆ తర్వాత గారెలు పెట్టి వాటి మీద నెయ్యి పోసింది. అయ్యో నాకొద్దత్తయ్యా అన్నాడు. అదేంటి బాబు, ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు తింటావు, తిను, ఇంకో 2 గారెలు పెట్టు మధు అంది. రాము, ప్రకాశం ఫుల్లుగా లాగించారు. బావా, మా చెల్లి గారెలు చేయటంలో ఫస్ట్. ఒక్క గారెలేంటి, ఏ వంటైనా అంతే సూపర్గా చేస్తుంది. నీ అదృష్టం పుచ్చిపోయింది పో బావా, అందుకే మా చెల్లికి మొగుడువైపోయావు అన్నాడు. ఏంట్రా ఆ మాటలు బావతో అని కోప్పడ్డాడు ప్రకాశం. పర్లేదులే మామ అననివ్వు, నాకున్న ఏకైక క్యూట్ బామర్ది, వాడు కాకపోతే నన్ను ఇంకెవరంటారు అని నవ్వాడు మురళి. ఈ మాట నేను కూడా ఒప్పుకుంటాలేరా క్యూట్ బామర్ది. ఒక్క వంటలే కాదు, ఏ విషయంలో అయినా మధు మొగుడు అవ్వాలంటే పెట్టి పుట్టాలి అన్నాడు. ఆ మాటకి ప్రకాశం శారద సంతోషపడ్డారు. అదేం కాదులే మురళీబాబు, నీలాంటి వాడు మా ఇంటి అల్లుడుగా వచ్చినందుకు మాకే గర్వంగా ఉంది. ఊర్లో అందరూ ప్రకాశం అదృష్టవంతుడురా, ఎక్కడా వెతకకుండానే కాలు బయట పెట్టకుండానే కింగులాంటి అల్లుడిని కొట్టేశాడు అని అంటుంటే నిజంగానే మాకు సంతోషంగా ఉంది బాబు అన్నాడు. అవును బావా, మీ మామ 2 రోజుల నుంచి సరిగ్గా తిండి కూడా తినట్లా, ఈ మాటలతోనే కడుపు నింపుకుంటున్నాడు అన్నాడు రాము. ప్రకాశం రాము నెత్తిన ఒకటి వేసి, మూసుకొని తిని ఇక బయలుదేరరా అన్నాడు. శారద మధు నవ్వుకున్నారు వాళ్ళ మాటలకి. ప్రకాశం రాము టిఫిన్ చేసి పొలం వెళ్లారు. వెళ్తూ వెళ్తూ వెనక్కి వచ్చి, మురళీ చెవిలో ఫుల్లుగా రెస్ట్ తీసుకోబా, మళ్ళీ నైట్కి రెస్ట్ ఉండదేమో అని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మురళి మధుని చూసి ముసిముసిగా నవ్వుకుంటుంటే
ఏం చెప్పాడు వాడు అన్నట్లు చూసింది మధు. ఏమీ లేదులేవే అనుమానం పక్షి. నాకు బాగా నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటా. నువ్వు కూడా తినేసిరా అన్నాడు. మధు తిని వెళ్ళేటప్పటికి మంచి గాఢ నిద్రలో ఉన్నాడు. పాపం బాగా అలసిపోయారు అనుకొని ఫ్యాన్ స్పీడ్ పెంచి డోర్ వేసి కిందికి వెళ్ళిపోయింది. నువ్వు కూడా కాసేపు పడుకోవచ్చు కదా అంది శారద. లేదులేమ్మా, వంట అయ్యాక పడుకుంటా. నువ్వు మరీ విరామం లేకుండా పనిచేస్తున్నావు అంది. ఇంకేముందిలేవే, చాలా రోజులవుతుందిగా. ఇంకేం కాదు పో, వెళ్ళి పడుకోపో. అసలే నిద్రలేక కళ్ళు ఎర్రగా ఉన్నాయి. మీ ఆయన ఈరోజు కూడా నైట్ అవుట్ చేపిస్తాడేమో అంది. అమ్మా, అసలు నువ్వు అమ్మవే కాదు, కూతురుతో మాట్లాడే మాటలేనా ఇవి అంది. అబ్బో, నీకు అప్పుడప్పుడు గుర్తుకొస్తుందంటే నేను అమ్మనని. పోవే, వెళ్ళి పడుకోపో. నేను కూడా బాగానే చేస్తాలే వంట, నీకు నేర్పింది నేనే అంది. సరే చేసుకోపో అని వంటగదిలోకి వెళ్ళింది. చేసుకోపో అని వంటగదిలోకి వెళ్తావేంటే, పైకి వెళ్ళి పడుకోపో అంది శారద. తల్లి మాట వినిపించుకోకుండా వంట పనిలో పడింది మధు. ఇది నేను చెప్పిన మాట ఎప్పుడు వినాలి అనుకొని తను కూడా కిచెన్లోకి వెళ్ళింది. అమ్మా, నీకు మరీ పని ఎక్కువయింది, నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో అంది మధు. అదేం లేదులేవే, నాకు బాగానే ఉంది, కానీ రేపటి నుంచి సారె కోసం పిండి వంటలు మొదలు పెట్టాలి. పెద్దమ్మ, రాణి పిన్ని, పూర్ణత్త, అక్క వాళ్ళు అందరూ ఉన్నారనుకో. అయినా నీకు పని తప్పదు. నీకైనా ఈ ఒక్కరోజే రెస్ట్. అందుకే కాసేపు అబ్బాయితో మాట్లాడుతూ పడుకోపో. మీ అబ్బాయి గారికి వారం నుంచి నిద్ర లేదంట, అందుకే ఫుల్ స్లీపింగ్లో ఉన్నారు. లేకపోతే నన్ను కిందకు రానిస్తాడా ఏంటి అని నవ్వింది మధు. సరే, గబగబా వంట పని కానిచ్చి నువ్వు కూడా కాసేపు పడుకోరా అంది. అందుకేలే నేను వచ్చింది అని చకచకా వంట చేసేస్తుంది మధు. వంట పూర్తి చేసి వెళ్ళి మురళి పక్కన పడుకుంది. అతని అందమైన ముఖాన్ని చూస్తూ అలాగే నిద్రలోకి జారిపోయింది. ఇదండి కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే తప్పనిసరిగా కామెంట్ కూడా పెట్టండి. నేను అన్ని కామెంట్స్ చూస్తాను. చెయ్యి నొప్పిగా ఉండి మీ కామెంట్స్కి జవాబు ఇవ్వటం ఒక్కోసారి లేట్ అవుతుంది, ఒక్కోసారి ఇవ్వటం లేదు, అర్థం చేసుకోండి. కానీ ప్రతి కామెంట్ చదువుతాను, చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అలాగే మన మాటే మంత్రం మనస్మిత స్టోరీస్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి వారితో కూడా చదివించండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి గంట.